ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ శుభములు. మనం చూస్తూ వస్తున్నాం న్యూస్లో ప్రవీణ్ పగడాల గారు, దేవుని సేవకులు, ఎంతో చక్కని తలాంతులు, జ్ఞానం కలిగిన మంచి వక్త. ఆయన అనుమానాస్పద మృతి అందరినీ చాలా బాధకు గురి చేసింది. నేను కూడా విన్నప్పుడు చాలా చాలా బాధపడ్డాను. అదేవిధంగా ఈ యొక్క విషయంలో కాన్స్పిరసీ కూడా ఉన్నట్లుగా భావిస్తున్నారు. మొదలు కుట్ర చేసి కావాలని ప్రీ ప్లాన్డ్గా చేసిన పని అని చెప్పి అది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. ఆయన చనిపోక ముందు మరి ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కొన్ని పోస్ట్స్ పెడుతున్నారు. నాకు థ్రెట్ ఉంది, డెత్ థ్రెట్ ఉంది, ప్రాణహాని ఉంది అన్నట్లుగా ఆయన పోస్ట్స్ కూడా పెడుతూ ఉన్నారు. ఆ మధ్యన ముస్లిమ్స్తో డిబేట్స్ జరిగిన ఆ యొక్క పరిస్థితుల్లో కూడా ఆ ముస్లిమ్స్ విషయాల్లో, ఆ డిబేట్స్ విషయాల్లో వారి యొక్క మనోభావాలు ఏవో దెబ్బతిన్నప్పుడు అటువంటి సమయంలో ఆయన క్షమాపణ కూడా చెప్పారు. క్షమాపణ చెప్తూ ఒక ఫేస్బుక్ పోస్ట్లో ఈ విధంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. నన్ను చంపకండి, మీరు ఇమేజెస్లో చూడొచ్చు, హింసించకండి, నాపై జిహాద్ ప్రకటించకండి, మీ షరియా నాపై ప్రయోగించి చిత్రవద చేయకండి, తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానికమా ప్రభుత్వాలారా నన్ను షమీ గారి ఉగ్రవాదం నుండి రక్షించండి అని చెప్పి స్పష్టంగా ఆయన 31 జనవరి అంటే ఈ సంవత్సరంలోనే జనవరి నెలలో ఆయన పోస్ట్ చెప్పెట్టారు. తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానికమ ప్రభుత్వాలారా నన్ను షమీ గారి ఉగ్రవాదం నుండి రక్షించండి అని చెప్పి ఈ విధంగా ఆయన పోస్ట్ పెట్టారు. అదేవిధంగా మతోన్మాదులు కూడా చాలామంది ప్రవీణ్ పగడాల గారికి చాలామంది వ్యతిరేకులు ఉన్నారు. నీ అంతు చూస్తాం, నిన్నేం చేస్తామో చూడు అన్న మాటలు అన్నవారు కూడా చాలామంది ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కరుణాకర్ సుగుణ అనే ఒక వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు అతడు తన సోషల్ మీడియాలో స్పందించింది చూసినప్పుడు చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది. చాలామంది దేవుని సేవకులకు కూడా బాధ కలిగిస్తూ ఉంది. చూడండి ఏమని పెట్టారో ఆయన, ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు విన్నాను, నిజమేనా? నిజమైతే ఎందుకు చనిపోయాడో తెలిసిన వాళ్ళు చెప్పండి. అంటే ఎంత ఒక హాస్యాస్పదంగా పెట్టినట్లుగా ఆ పోస్ట్ మనకి కనబడుతూ ఉంది. ప్రవీణ్ పగడాల గారు అని కూడా కనీసం చనిపోయాడు, మనిషే లేడు, కనీసం గారు అని కూడా సంబోధించకుండా ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు విన్నాను, నిజమేనా? నిజమైతే ఎందుకు చనిపోయాడో తెలిసిన వాళ్ళు చెప్పండి. అంటే ఎంత గర్వముతో, అహంకారముతో, ఎంత మత పిచ్చి పట్టి వీరు ఉన్నారో మనం ఆలోచన చేయవచ్చు. ఇంకా మరొక పోస్ట్ కూడా పెట్టాడు ఆ వ్యక్తి. నిత్యము హిందూ గ్రంథాలపై, దేవీ దేవతలపై విషం కక్కుతూ క్రైస్తవ సమాజంలో దేశద్రోహ విత్తనాలు నాటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం. అంటే మీరు బ్రతుకున్నప్పుడు ఎన్నో డిబేట్స్ చేసి ఉండొచ్చు, ఆయనతో మీకు కొన్ని పడని విషయాలు ఉండొచ్చు గాక, కానీ మనిషి చనిపోయిన తర్వాత విషం కక్కుతూ దేశద్రోహ విత్తనాలు నాటే అని చెప్పి ఈ విధంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం. విజయవాడ రాజమండ్రి హైవేపై రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం. అంటే అతడి పోస్ట్ కరుణాకర్ సుగుణ పోస్ట్. బ్రతికినన్నాళ్ళు అశాంతితో రగిలిపోయిన అతని ఆత్మకు అయినా శాంతి, అతని ఆత్మకు ఇప్పుడైనా శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇటువంటి మనుషులు సమాజంలో ఉన్నారంటే చాలా బాధగా ఉంది. అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా కనీసము సానుభూతి లేకపోగా ఇటువంటి మాటలు. దాని కింద కామెంట్స్ కూడా ఎవరో ఒక వ్యక్తి, అదేమిటి మీ దేవుడు రాకపోకలేదు, నేను కాపాడే దేవుడు యేసు అనేది ఉత్తిదే అన్నమాట. ఈ సందర్భాన్ని బట్టి ఒక విషయం అర్థమైంది, హిందుత్వంపై విషం కక్కే ప్రతి ఒక్కరికి ఇలాగ జరుగుతుంది అన్నట్లుగా ఆయన ఒక పోస్ట్ పెట్టారు. అంటే వీళ్ళకి దైవ భయం లేదు, ఒక వ్యక్తిని దూషించకూడదు, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలో కనీసము వారికి అవగాహన కానీ, ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడాలో కూడా తెలియని అజ్ఞానులు వీళ్ళు అనిపిస్తుంది.